డాక్టర్ గారు చెప్పిందంటే మేము ఇలా చేసాం ఇది చేసామని చెప్పకుండా ప్రీ స్క్రీనింగ్ అనేది సార్ ఈరోజు మీకు చెప్పడం జరిగింది. ప్రీ స్క్రీనింగ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్, చిన్న పిల్లలను వీ హ్యావ్ ట్రీటెడ్ వన్ ఆఫ్ ద బేబీ ఫ్రమ్ వరంగల్. షీఈస్ అరౌండ్ 9 years 9 సంవత్సరాల అమ్మాయి. షీ హ్యాస్ బిన్ నాట్ ఎట్ ఆల్ అంటే లేట్ స్టేజ్ లో వచ్చారు వాళ్ళు. స్కూలింగ్ స్టార్ట్ అయినప్పుడు పాపము తను 8th స్టాండర్డ్ లైక్ 6th స్టాండర్డ్ లో సింపుల్ గా మళ్ళీ జ్వరం రావడం వల్ల సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు. బ్లడ్ లో 90% క్యాన్సర్ కణాలు కనిపించాయి, బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ఎర్లీగా మీ డాక్టర్ని సంబంధించినప్పుడు క్యూర్ అవుతాయి. సో 100లో 90 మంది క్యూర్ చేయొచ్చు, ఒక 10 మందికి మాత్రం మళ్ళీ వెనక్కి వస్తుంది. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ద్వారా క్యూర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ప్రీ స్క్రీనింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పడం. ఎందుకంటే వీ హ్యావ్ అంకాలజీ డిపార్ట్మెంట్ లో మేము 100 crores ఆఫ్ ఇన్వెస్ట్ చేసి కొన్ని మిషన్లు కూడా మన దగ్గర ఉన్నాయి, ఎంఆర్ లినాక్ మిషన్. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్ ఎక్కడ లేదు, ఇండియాలో లేదు, సౌత్ ఏషియాలో చాలా రేర్. సో ఇట్ ఈస్ ఇన్ ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే మిషన్ అది, ఎంఆర్ లినాక్ మిషన్ అంటారు దాన్ని. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఏంటంటే మనం ఎంత ప్రిసిషన్ తో వాడితే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో రేడియేషన్ విషయంలో చాలా మందికి అపోహ ఏంటంటే రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ బాడీ అంతా ఇస్తారు అనుకోవడము, లేక రేడియేషన్ ఇచ్చినప్పుడు తర్వాత మళ్ళీ పేషెంట్ పూర్తిగా వీక్ అయిపోతారు. సో అది ఎలా ఉంటుందో ఒక 30-40 years బ్యాక్ బేసిక్ మిషన్స్ వాడుతున్నప్పుడు అలా ఉండేది. సో రేడియేషన్ అనేది ప్రిసిషన్. మనము ఇప్పుడు ఇచ్చే మోస్ట్ అడ్వాన్స్డ్ ఎంఆర్ ల్యాక్లో ఒక బాడీలో ఒక భాగం ఎఫెక్ట్ అయితే ఆ ట్యూమర్ వరకే రేడియేషన్ వెళ్తుంది అండ్ ఆ ట్యూమర్ చుట్టూ ఉండే నార్మల్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ప్రిసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకవేళ లంగ్ లో ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్న హార్ట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, లాంగ్ టర్మ్ గా హార్ట్ డిస్ఫంక్షన్ వచ్చి వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని తగ్గొచ్చు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు సఫరింగ్ లేకుండా, క్యాన్సర్ క్యూర్ అయింది వేరే ప్రాబ్లమ్స్ రాకుండా. సో ప్రిసిషన్ ద్వారా చేసే మిషన్ ఎంఆర్ లినాక్. సో దానివల్ల రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. వీఆర్ సేయింగ్ దట్ ఆరోగ్యశ్రీ కూడా తీసుకుంటాం అలా రేడియేషన్స్ కోసం. సో ఆరోగ్యశ్రీలో కూడా రేడియేషన్ సర్వీసెస్ అవైలబుల్ అయ్యింది. అండ్ ఆరోగ్యశ్రీలో అప్లై చేసినప్పుడు కాకపోతే కొన్ని టైమింగ్ ఉంటుంది, 5 days వెయిటింగ్ పీరియడ్.